హిందూ సత్ప్రియ బాంధవులారా, భగవద్గీత సద్వరులారా, మీకందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మనము నిన్నటి వరకు 7వ అధ్యాయము 3వ శ్లోకం వరకు చెప్పుకొని ఉన్నాము. మనము ఈరోజు 4వ శ్లోకం నుండి చెప్పుకుందాము. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ. 4వ శ్లోకం. భూమిరాపో నలో వాయు ఖం మనో బుద్ధిరేవ చ అహంకార ఇతీయం మే భిన్నా ప్రకృతిరష్టధా అని భగవంతుడు చెప్పుచున్నాడు. దీనికి తాత్పర్యం ఏమిటంటే, భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం మరియు మనస్సు, బుద్ధి, అహంకారం అనే అష్టప్రకృతే అనంత జ్ఞాన చైతన్య స్వరూపుని వ్యక్తతత్వం. ఈ అష్ట ప్రకృతే జ్ఞాన చైతన్య స్వరూపుడు అంటే పరమాత్మ యొక్క వ్యక్తతత్వం. ఆయనని ప్రకాశింపజేసేటువంటి, ఆయన ఉనికిని తెలియజేసేటువంటి తత్వము ఇదియే అని అర్థము. ఈ అపరా ప్రకృతి 8 విధాలుగా ప్రపంచమంతా సర్వ ప్రాణులలోనూ వ్యాప్తి చెంది ఉన్నది. ఈ అపరా ప్రకృతి అన్ని ప్రాణుల్లో కూడా ఈ 8 విధాలుగా ప్రపంచమంతా సర్వ ప్రాణుల్లో వ్యాప్తి చెంది ఉన్నది అనేది తాత్పర్యము. దీనికి భాష్యం ఏమిటంటే, ఈ బాహ్య ప్రపంచం అంటే సమిష్టిగా ఉన్నటువంటి ఈ ప్రపంచం సర్వ ప్రాణుల స్థూల శరీరం. సర్వ ప్రాణుల యొక్క స్థూల శరీరం అంటే వెష్టి భావంలో ఉంటుంది. ఈ సమిష్టి కానీ వెష్టి కానీ పంచభూతాల సూక్ష్మాంశాల కలయిక వల్ల ఏర్పడతాయి. దీనినే పంచీకరణం అన్నారు. పంచీకరణం అనగా పంచమహాభూతాలు నిర్ణీత పాలలో కలియుట. కానీ ఇవన్నీ కూడా జడాలే. యావత్ ప్రపంచంలో గల భూచర అంటే భూమి మీద తిరిగే ప్రాణులు, ఖేచర అంటే ఆకాశంలో సంచరించే ప్రాణులు, జలచర అంటే నీటిలో జీవించే ప్రాణులు, అవి స్థావరమైన జంగమమైన అన్నీ కూడా పంచమహాభూత తన్మాత్రల అంటే పంచభూతాల యొక్క సూక్ష్మాంశాల కలయిక వల్ల ఏర్పడ్డాయి అనేది మనం అర్థం చేసుకోవాలి. వీటిలో అహంకారం అనే ప్రవృత్తి బీజమే జన్మకు మూలమై పరమాత్మాంశైన జ్ఞాన చైతన్యంతో జతవుతున్నది. అందుచేతనే ప్రవర్తకత్వాత్ అహంకారస్య అని శృతి చెప్పుచున్నది. ఈ అహంకారమే లేనిచో ప్రవృత్తి కర్మ చేయడమే ఉండదు. అంటే పుట్టుకే ఉండదు. అందుచేత ఒకటి పృథివీ సూక్ష్మాంశ అంటే పృథ్వీ తన్మాత్ర, 2 జల సూక్ష్మాంశ అంటే జల తన్మాత్ర, 3 తేజ సూక్ష్మాంశ అంటే తేజస్తన్మాత్ర అంటే అగ్ని, 4 వాయు సూక్ష్మాంశ అంటే వాయు తన్మాత్ర, 5 ఆకాశ సూక్ష్మాంశ అంటే ఆకాశ సూక్ష్మాంశ అంటే ఆకాశ తన్మాత్ర, 6 మనసు యొక్క సూక్ష్మాంశే అహంకారం, 7 అహంకారానికి ఉనికి అయిన మహత్తత్వం నేను అనేది. ఇప్పుడు మనం నేను అంటున్నామంటే మనలో ఉన్నటువంటి ఆత్మనైనా మనమే నేను అనేటువంటి శబ్దంతో అంటుంటాము. 8 ఈ నేననే అహంకారమే అవ్యక్తంగా ఉంది. మానవునికి జన్మలకు సరిపడా వాసనలను సంప్రాప్తింపజేస్తున్నది ఈ నేను అనేది అని అర్థము. తర్వాత జడమైన పై 5 మహాభూతాలు కూడా ఒకదానికొకటి భిన్నంగా ఉంటాయి. ఒకటి ఆకాశం కేవలం శూన్యం, కదలిక కూడా లేక సర్వత్రా వ్యాపించి ఉంటుంది. శబ్దం దీని యొక్క లక్షణం ఏంటి? ఆకాశం యొక్క లక్షణం శబ్దం. 2 వాయువు, శబ్దంతో పాటు కదలిక అంటే చలనం కలిగి ఉంటుంది, కానీ ఆకారం లేదు. గాలికి అనేది ఆకారం ఉండదు, భూమిపై కొంతమేర వ్యాపించి ఉంటుంది. దీని యొక్క లక్షణం స్పర్శ. గాలి యొక్క లక్షణం స్పర్శ. 3 అగ్ని, దీనికి శబ్దం
కదలికతో పాటు ఆకారం కూడా ఉంటుంది. దీని యొక్క లక్షణం ఉష్ణం, వెలుగు. 4 నీరు. నీరు శబ్దం, కదలిక, ఆకారంతో పాటు ద్రవ, ఘన, వాయు రూపంలో కూడా ఉంటుంది. దీని యొక్క లక్షణం రుచి. 5 భూమి. పై శబ్ద, కదలిక, ఆకార, రుచితో పాటు ఘన పదార్థంగా స్థిరంగా ఉంటుంది భూమి. దీని యొక్క లక్షణం వాసన. ప్రపంచంలో గల పంచమహాభూతాల యొక్క శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలనే ముఖ్య లక్షణాలే పంచమహాభూతాలలో మమేకమై ఉన్న పరమాత్మ యొక్క జ్ఞాన చైతన్యం. ఆ పరమాత్మ యొక్క జ్ఞాన చైతన్యం అదేనని మనం తెలుసుకోవాలి. ఈ 5 విశిష్ట లక్షణాలను గుర్తించడానికి వ్యష్టి శరీరంలో పంచజ్ఞానేంద్రియాలతో పాటు అంతరంగంలో అవ్యక్తంగా మనస్సు, బుద్ధి, చిత్త, అహమనే 4 సూక్ష్మాంశాలు కూడా ఉన్నాయి. మనస్సు సంకల్ప వికల్పాలతో, ఉద్రేకాలతో ఊగిపోతూ ఉంటుంది. బుద్ధి విచక్షణ చేసి సర్వాన్ని అర్థం చేసుకుంటుంది. చిత్తం చింతన చేస్తుంది. అహం నేను అనే సంజ్ఞగా పరమాత్మాంశాలైన జ్ఞాన చైతన్యాలను కలిగి మానవుడికి ప్రత్యేకతనిచ్చి భిన్నత్వాన్ని తెచ్చి నేను నాదనే అభిమానాన్ని కల్పిస్తుంది, భవరోగములో పడవేస్తుంది. ఇలా జీవ జగత్తులు 2 విశ్వరూపుడైన పరమాత్మ యొక్క, శ్రీకృష్ణ పరమాత్మ యొక్క 8 రకాల అష్ట ప్రకృతుల వల్ల ఏర్పడి స్థూలత్వాన్ని పొంది రూపాలుగా ప్రపంచంగా రూపొందినది. కానీ ఇవన్నీ జడాలే. ఇవన్నీ కూడా మనం జడాలే, వీటన్నిటిని కూడా జడాలే అనుకోవాలి. జడాలే. ఇప్పుడు అతి ముఖ్యమైన, సర్వానికి స్థూలమైన, మూలమైన, జ్ఞాన చైతన్యమైన విశ్వేశ్వరుని పరాప్రకృతిని గురించి తెలియజేస్తున్నారు దేవాది దేవుడు అర్జునుల వాక్తో సహా సర్వమానవాళికి. 5వ శ్లోకము. అపరేయమితస్త్వం న్యాం ప్రకృతిం విద్ధి మే పరాం జీవభూతాం మహాబాహో యయేదం ధార్యతే జగత్. దీనికి తాత్పర్యం ఏమిటంటే, పైన తెలిపిన అష్టజడ ప్రకృతి అల్పమైనది, స్థూలమైనది, మిథ్య అయినది. ఈ అష్ట ప్రకృతి కన్నా వేరైన జీవ చైతన్యం, సర్వం తెలుసుకోగల జ్ఞానముతో జీవుడిగా మారే అనంతతత్వమే పరాప్రకృతి అని తెలుసుకో. ఈ పరాప్రకృతి అంటే గొప్ప అవ్యక్త ప్రకృతి ఈ జగత్తును, సర్వజీవులను సదా భరిస్తున్నది, నిలబెట్టుచున్నది అనేది తాత్పర్యము. దీనికి భాష్యం ఏమిటంటే, స్థూలమై, అల్పమై, అపరా ప్రకృతి కంటే వేరైనది, అతి సూక్ష్మమైనది, జ్ఞాన చైతన్యవంతమైనది పరాప్రకృతి. అదే జీవతత్వం. జీవ ప్రకృతి అంటే భవరోగానికి బద్ధుని చేసేది. అపర నా పర ని కృష్ణ అశుద్ధ అనర్థకరి సంసార బంధనాత్మిక అన్నారు పెద్దలు. అనగా ఈ అపరా ప్రకృతి పరాప్రకృతి కంటే గొప్పది కాదు, అల్పమైనది, నిర్దిష్టమైనది, అశుద్ధమైనది, అనర్థమైనది, భవరోగంలో ముంచేది. కానీ జీవజ్ఞాన చైతన్యమైన పరాప్రకృతి గొప్పది, విశుద్ధమైనది, శాశ్వతమైనది, అవ్యక్తమైనది, పరమాత్మాంశైన జ్ఞాన చైతన్యాలతో నిండినది. ఈ పరాప్రకృతికి అనుభవాన్నిచ్చేది జగత్తు. జగత్తును చూచి భోగించేదే జీవజ్ఞాన చైతన్యం. ఈ రెంటి యొక్క పర ప్రకృతి అంటే జడ జీవజ్ఞాన చైతన్యాల కలయిక వల్లనే ఈ జగన్నాటకం ఏర్పడి నడుస్తున్నది. కనుక జగత్తులోని సర్వం అనిత్యమైన, స్థూలమైన అపరా ప్రకృతి అని తెలుసుకో. కానీ ఈ అనిత్యమైన, మిథ్య అయిన, నామరూపాత్మకమైన జగత్తుకు సూక్ష్మాతి సూక్ష్మమైన, నిత్యమైన, సత్య అయిన పరమాత్మ యొక్క జ్ఞాన చైతన్యాంశ అంటే పరాప్రకృతి ఆధారంతో ఈ ప్రపంచం సదా నడుస్తున్నది అనేది భావము. అంటే
ఘటం జలం తద్గతమర్మబింబం విహాయ సర్వం దివి వీక్షతేర్మః తటస్థయేత త్రిత్తయావభావభానకః స్వయం ప్రకాశో విదుషా యథా తథా అని వివేక చూడామణిలో వివరించబడింది. అంటే భూమిపై గల కుండను, కుండలోని నీటిని, నీటి అందలి సూర్యబింబంగాక తెలివైనవాడు పైనున్న ప్రకాశమానమైన పరమాత్మ అయిన సూర్యబింబాన్నే భావన చేస్తాడు. అట్లే జ్ఞాని అనిత్యమైన జడమయమైన జగత్తును, జగద్రూపాలను వదిలి నీటికాధారమై సూక్ష్మాతి సూక్ష్మమైన సర్వజీవులకు జ్ఞాన చైతన్యాన్నిచ్చే సత్తును, అనంత జ్ఞాన చైతన్య స్వరూప తత్వాన్నే చూస్తుంటాడు, భావన చేస్తుంటాడు. ఈ అపరాపర ప్రకృతులకు అతీతుడైన అనంత జ్ఞాన చైతన్య స్వరూపుడే జగత్తునకు సర్వానికి పరమ కారకుడని భగవానుడు తెలియజేస్తున్నాడు. ఈ శ్లోకంతో విరమించుకుందాము. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ. హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ. భగవద్గీత శరణం శరణం, రామపాదం శరణం శరణం, కృష్ణపాదం శరణం శరణం. భగవద్గీత అభయం అభయం, భారతదేశం శుభం శుభం, మాతృభూమి అభివాదం అభివాదం. భారత మాతా కీ జై, జై హింద్.